ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జనవరి 22 ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ప్రభువు తాను పునరుత్థానుడైన పిమ్మట ఆదివారం ఉదయమున మగ్దలేనే మరియా అను ఒక స్త్రీకి కనబడెను. ఆమె ప్రభువు ఎడల ఎంతో భక్తి కలిగి ఉన్నను, ఆయన తిరిగి లేచునను సత్యమును మరియు ఆయన పునరుత్థానము ద్వారా బయలుపరచబడు శక్తి ఆయనను ప్రేమించు వారికి, ఆయన యందు విశ్వాసముంచు వారికి వర్తించునని ఆమె తెలుసుకొనలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఆమె చెంత నిలిచి ఆమెతో మాట్లాడుచుండెను, కానీ ఆమె ఆయనను గుర్తుపట్టలేదు, కనుక ఏడ్చుచుండెను. నేడు ప్రపంచమందంతటా చాలామంది విశ్వాసులు ప్రతి చిన్న కష్టము మరియు శోధన కొరకు ఏడ్చుచుండుటను కనుగొందుము. కానీ వారు ప్రతి పరిస్థితిలోనూ అత్యధిక విజయశాలురు కావాలని ప్రభువు కోరుచున్నాడు. వారి ఏడ్పుకు కారణమేమనగా ప్రతి అక్కర కొరకు పునరుత్థాన శక్తిని ఎలాగున అన్వయించుకొనవలనో ఎరుగరు. ప్రభువు మరియను పేరు పెట్టి పిలిచినప్పుడు ఆమె ఆయనను గుర్తించెను. ఆమె తనకు ఆయన ఎడలనున్న ప్రేమను, భక్తిని కనపరుచుటకు గాను ఆయన పాదములను ముట్టుకొనవలనని కోరిన గాని ప్రభువు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అనెను. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. కొద్ది సమయం తర్వాత ఇతర స్త్రీలు తన పాదములను పట్టుకొనుటకు ఆయన వారిని అనుమతించినట్లు మత్తయి సువార్త 28వ అధ్యాయం 9లో చదువుదాం. తర్వాత పునరుత్థానమునకు 8 దినముల పిమ్మట ఆయన తోమాతో, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. కావున మరియ ఎంతో భక్తితో ఆయనను ముట్టుకొనవలనని కోరినను ఆయన ఒక ఉద్దేశంతోనే అనుమతించలేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12 ప్రకారం మన నిత్యమైన పరలోక ప్రధాన యాజకుడుగా మన పక్షముగా తన సొంత రక్తమును అర్పించుటకు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు ఆయన పరమునకు ఆరోహణుడయ్యను. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10 ప్రవచనం ప్రకారం ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు, మరియు ఆయన రక్తం కూడా ఏమాత్రమూ కుళ్ళు పట్టలేదు. మన పాపములన్నిటి ప్రాయశ్చిత్తం కొరకు మరియు మన తలంపులు, మాటలు, క్రియల ద్వారా అపవిత్రమైన నేరారోపణ గల మన మనస్సాక్షిని శుద్ధీకరించుటకు ప్రభువైన యేసుక్రీస్తు మన నిత్యమైన ప్రధాన యాజకుడుగా తన స్వహస్తములతో తన స్వరక్తమును అర్పించెను. కాబట్టి అనుదినము మనము పునరుత్థాన శక్తిని అనుభవించగోరుచున్న ఎడల మన అక్కర కొలది ఆయన మనతో మాట్లాడు పర్యంతరము చాలినంత సమయము ఆయన యొద్ద వేచి ఉండవలనని చూచుచున్నాము. ఆయన మనతో మాట్లాడుటకు మునుపు మన తలంపులు, మాటలు మరియు క్రియల ద్వారా కలిగిన అపవిత్రత అంతయు ఆయన నిత్య నిబంధన ప్రశస్త రక్తముచే శుద్ధీకరించబడవలసి ఉన్నది. విశ్వాసం ద్వారా ఆయన ప్రశస్త రక్త ప్రోక్షణ క్రింద ఎడతెగక మనలను మనం ఉంచుకొనవలెను. అప్పుడు మనము పునరుత్థాన శక్తిని అనుభవించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.